నమస్కారం. చిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. 2029 నాటికి రాష్ట్రంలోని అర్హులైన పేదలకు 18 లక్షల ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కోటబొమ్మాలి మండలం పట్టుపురం మణినాగేశ్వరపురంలో పర్యటించి ఎన్టీఆర్ పెన్షన్లు పంపిణీ చేశారు. 1.63 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జలజీవన్ మిషన్ క్రింద నియోజకవర్గానికి 600 కోట్లు మంజూరై తొలి విడతగా 100 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. మణినాగేశ్వరపురంలో 2.30 లక్షలతో మినీ గోకులాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మొత్తం బోర్లు కూడా నీళ్లు లేకుండా అయిపోతున్నాయి. అందుకే మొన్న ఎలక్షన్లో చెప్పాను, 42 సంవత్సరాలు అయింది, ప్రజలు ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఇంకా తాగడానికి నీళ్లు లేవు. ఈసారి నేను గెలిస్తే టెక్కల నియోజకవర్గంలో ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి తాగునీరు ఇస్తానని చెప్పి మీ అందరికీ మాట ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతగా 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను. అందులో మణినాగేశ్వరంకి ట్యాంక్ కట్టి నీరు ఇస్తున్నాం. ఇప్పుడే మీ ఊర్లో కూడా ట్యాంక్ ఫౌండేషన్ వేశాను. పక్కనే కిత్తేపేటకి ఇచ్చాం, ఎండపేటకి ఇచ్చాం. మీ పంచాయతీలో అన్ని గ్రామాలకి ట్యాంకులు కట్టి ట్యాంకు నుంచి ప్రతి ఇంటికి కొలాయి 6 మాసాల్లో ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ట్యాంకు కట్టి కొలాయిలుంటే ఉపయోగం లేదు, నీరు ఉండాలి. నీరు మన ఊర్లో బోరేస్తే వేసవి వచ్చేసరికి ఎండిపోతుంది. అందుకే ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి 600 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఇక నీరు సమస్య ఉండదు. హిరమండలం రిజర్వాయర్ నుంచి మన కోటబొమ్మాలి కొత్తపేట కొండ మీదకి వస్తుంది. అక్కడి నుంచి కోటబొమ్మాలు అన్ని గ్రామాలకి కుళాయిల ద్వారా నీరిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 1-2 సంవత్సరాల్లో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు ఇవ్వడానికి ఈరోజు మేము చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రోడ్లు కూడా వేయాలి. ఇప్పుడే నేను మణినాగేశ్వరపురం నుంచి వచ్చాను. చాలా రోజులైంది శాంక్షన్ చేశాం. రైతులు కూడా సహకరించారు. నేను 2-3 సార్లు వచ్చాను. ఎప్పుడు వచ్చినా ఒక ఆటో వెళ్తే పక్కకు తప్పుకోవడానికి అవకాశం ఉండేది కాదు. నేను చాలా సార్లు అడిగాను, కానీ ఆ రోజు రైతులు ఇవ్వలేదు. కానీ ఈరోజు రైతులను అభినందిస్తున్నాను. ఈరోజు భూమి కూడా ఇచ్చారు, గోడ కట్టాం, బ్రహ్మాండంగా రోడ్డు అయింది. కాంట్రాక్టర్ చెప్పాను, 10-15 రోజుల్లో ప్రారంభించి పట్టుపురం నుంచి మణినాగేశ్వరం వరకు బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్డు వేస్తే నీకు కోటబొమ్మాలు వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. మణినాగేశ్వరం వాళ్ళు కూడా అడిగారు. ఆ రోజు నేనే ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కిష్టుపురం నుంచి గెడ్డగొట్టు ఉండేది. గెడ్డగొట్టు బాగు చేసి గ్రావెల్ రోడ్డు వేసాం. ఈ రోడ్డే కంటిన్యూగా మనం కిష్టుపురంకి ఇస్తే మీరు కోటబొమ్మాలు ఊర్లో ఉన్నట్టుగా అవుతుంది. ఈ రోడ్డు రేపు భవిష్యత్తులో బ్రహ్మాండంగా తీర్చిదిద్దడానికి నేను పూర్తి స్థాయిలో కృషి చేస్తాను. బ్రహ్మాండంగా అవకాశం ఉంటే తారు రోడ్డే మనం మళ్ళీ మణినాగేశ్వరం నుంచి కిష్టుపురం వరకు వేసుకుంటే మీకు బొమ్మాలకి చాలా ఉపయోగం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. చౌక్ రోడ్డు కాలువలో మట్టి బాగా పెరిగిపోయిందని జిల్లా కలెక్టర్ సోమనాథ్ పొండ్కర్ తెలిపారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి చౌక్ బజార్ ప్రాంతంలోని కాలువలను ఆయన పరిశీలించారు. కాలువలపై ఉన్న సిమెంట్ పలకలను తొలగించి పూర్తి స్థాయిలో శుభ్రపరచాలని అధికారులకు సూచించారు. షాప్ యజమానులు సహకరించాలని కోరారు. రోడ్లపై పళ్ళు, కూరగాయలు విక్రయిస్తూ చెత్తను రహదారులపై వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చౌక్ బజార్కు ఆనుకొని ఉన్న వీధులను కూడా పరిశీలించారు. ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ గత 15-20 ఏళ్లుగా డ్రైనేజీ మరమ్మతులు సక్రమంగా జరగలేదన్నారు. కృష్ణా పార్క్ వద్ద డ్రైన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించబడిందని, తాజాగా దానిని మరమ్మతు చేసినట్లు తెలిపారు. నగరి పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని, ప్రజలు కూడా స్వచ్ఛందంగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి చెత్త సేకరణ జరగకపోతే మున్సిపల్ కమిషనర్కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఇప్పటికే సుమారు 200 పనులు పూర్తి చేశామని, మిగిలిన పనులు త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. అర్బన్ అథారిటీ నుంచి 12 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. మీరు సహకరించాలి. ఇలాంటి సందర్భంలో మనం ఎలాంటి ఫీల్డ్లో ఉన్నామంటే
ప్రజల పట్ల మనకి బాధ్యతాయుతంగా మనం ప్రవర్తించాలి. అంతేగాని స్వల్ప రాజకీయాల కోసం, మన సొంత రాజకీయాల కోసం వాడుకొని ప్రజలకు గందరగోళంలో నెట్టి చేయొద్దు. రాత్రింబవలు అధికారులు, కలెక్టర్ గారు అయితే ఆ రోజు నుండి ఈ రోజు వరకు రాత్రింబవలు ఆయన ఎంత తిరుగుతున్నారో మీకు అందరికీ తెలిసిందే. మీరు అందరూ చూస్తున్నారు, అధికారులు అందరూ కష్టపడుతున్నారు. సో తప్పకుండా అమృతవనంలో వచ్చింది కూడా ఇప్పుడు మేము ఎన్ని చేసాం. ఉదాహరణకి ఇక్కడ కృష్ణా పార్క్ డ్రైన్ గురించి మాట్లాడుతున్నాం. నేను సూటిగా అడుగుతున్నాను ధర్మాన ప్రసాద్ గారికి, ఇతర వైసీపీ నాయకులకి, మీరు వచ్చారు ఏం చేయలేదు. అది మీరు 15 సంవత్సరాలు సుదీర్ఘంగా ఇక్కడ పనిచేశారు, మంత్రిగా ఉన్నారు, ఏం పని అని చేశారా? ఏం చేశారు చెప్పండి. ఎందుకు రాజకీయాలు చేయడం? మీరు సీనియర్లు అయితే సలహాలు ఇవ్వండి, మేము అది పాటిస్తాం, అవి సలహాలు తీసుకుంటాం. మా తప్పు జరిగితే ఏలేదు తప్పుడు ప్రచారాలు చేయొద్దు అంటాను. మీ వల్లే ఈ దుస్థితి వచ్చింది. ఈరోజు ఈ నగరానికి దుస్థితి రావడం గత పాలకులు పాపమే. మేము వచ్చి ఎన్ని చేసామో అన్ని రికార్డులు మా దగ్గర ఉన్నాయి. ప్రతి వీధికి వెళ్ళి అడిగి చెప్తారు ఆ వీధిలో ఏం చేసామో, ఎంత కష్టపడుతున్నాం. కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్గా నిత్యం మున్సిపాలిటీతో ఇది తీసుకొని, కలెక్టర్ గారు వచ్చిన తర్వాత దాదాపు 20 కోట్లు ఖర్చు పెట్టాము ఈ మున్సిపాలిటీకి. 20 కోట్లు పెట్టి డ్రైన్లు, రోడ్స్, పైప్ లైన్లు వేశాం. శ్రీకాకుళం పట్టణంలోని ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నందన్కర్ పొన్కర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. శనివారం విశాఖ బి కాలనీ, ఇంద్రనగర్ కాలనీలో పర్యటించిన ఆయన పారిశుద్ధ్యం, కాలువలు, ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తను పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో చెత్త వేయకుండా భూ యజమానులకు నోటీసులు జారీ చేసి స్థలం చుట్టూ గోడ నిర్మించాలని సూచించారు. నోటీసులకు స్పందించకపోతే మున్సిపల్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెత్తను వెంటనే తొలగించాలని పారిశుద్ధ్య సిబ్బందికి ఆదేశించారు. ఇంద్రనగర్ కాలనీలో రహదారులపై ఉన్న గుంతలు, లీకేజీలను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. కాలువలు లేని ప్రాంతాల్లో కొత్త కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో డయేరియా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 96 కేసులు మాత్రమే ఉన్నాయని, ఈకోలి బ్యాక్టీరియా కారణంగా కేసులు నమోదయ్యాయని చెప్పారు. చేపల మార్కెట్ వద్ద లీకేజీ గుర్తించామని, త్రాగునీటి సరఫరాపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తప్పనిసరిగా వేడి చేసి చల్లార్చిన నీటినే తాగాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు. 7 రోడ్ల కూడలి నుంచి రైతు బజార్, సూర్యమహల్ రోడ్డు వైపు వెళ్లే ప్రధాన రహదారుల కాలువలను పరిశీలించి లీకేజీలు ఉన్న షాపుల యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం నగరంలో నిత్యం ముంపునకు గురయ్యే కృష్ణా పార్క్ ప్రాంతంలో ఎమ్మెల్యే గొండూరు శంకర్ ప్రత్యేక చొరవతో కొత్త కల్వర్ట్ నిర్మాణం చేపట్టారు. 2 దశాబ్దాలుగా పాడైపోయిన కల్వర్ట్ కారణంగా కృష్ణా పార్క్, పుణ్యపేటి ప్రాంతాల్లో మురుగు సమస్య తీవ్రంగా ఉండేది. నూతన కల్వర్ట్ నిర్మాణంతో మురుగునీరు సులభంగా కాలువల్లో ప్రవహించేలా మార్గం ఏర్పడింది. శనివారం ఎమ్మెల్యే ప్రాంతంలో పర్యటించి కాలువల్లో పూడికతీత పనులు నిరంతరం చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. నగరంలో అతిసారం పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నందన్కర్ పొన్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారిని ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ముందు జాగ్రత్తగా ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 162 కేసులు నమోదు కాగా 47 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం 112 మంది వివిధ ఆసుపత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు. ఈ నెల 26వ తేదీన 31 కేసులు గుర్తించగా శుక్రవారం నాటికి 17 కేసులు నమోదయ్యాయి. నమోదైన కేసుల సంఖ్య, కేసుల తీవ్రత గణనీయంగా తగ్గాయన్నారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలు, అంబులెన్స్లు నిరంతరం అందుబాటులో ఉన్నాయని, ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగుతూ యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు. నగరంలోని స్థానిక సన్షైన్ స్కూల్లో ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. వివిధ శాస్త్రీయ ప్రాజెక్టులను రూపొందించి వాటి ఉపయోగాలు మరియు ప్రత్యేకతలను ముఖ్య అతిథులకు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్, ఏపీ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ విభూదు సూరిబాబు హాజరై విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించి అభినందించారు. సైన్స్ ఎగ్జిబిషన్ల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తుందని, ఇటువంటి కార్యక్రమాలు వారికి భవిష్యత్తులో ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన అన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ ప్రదీప్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో పరిశోధన జిజ్ఞాస పెంపొందేలా పాఠశాలలో కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచించారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరం పిఎన్ కాలనీలో శ్రీ సాయి విద్యా మందిర్ స్మార్ట్ స్కూల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. సుమారు 500 మంది విద్యార్థులు 175 వినూత్న అంశాలతో ప్రాజెక్టులు,
వర్కింగ్ మోడల్స్ను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. వ్యర్థ జలాల శుద్ధి, ఆటోమేటిక్ ఫైర్ మిషన్, కాంపోస్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి, చంద్రయాన్ ప్రయోగాలు, భూకంపాల ముందస్తు హెచ్చరిక వ్యవస్థ, నాగవల్లి నది పరిరక్షణ వంటి అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల ప్రదర్శనలు కూడా సందర్శకులకు మెప్పించాయి. ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ ప్రాజెక్టులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. నేటి తరం పిల్లల్లో అపార మేధస్సు ఉందని, సరైన మార్గనిర్దేశంతో అద్భుతాలు సృష్టించగలరని తెలిపారు. జిల్లాలో ప్లాస్టిక్ రహిత తొలి పాఠశాలగా నిలవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ విద్యాశాఖ అధికారిని విజయకుమారి, ఎంఈఓలు సుజాత, కృష్ణారావు, ప్రిన్సిపల్ బి లక్ష్మణరావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాతీయ సైన్స్ డేను శాస్త్రీయ ఉత్సాహంతో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు ప్రధాన ఆకర్షణగా విద్యార్థులు రూపొందించిన వినూత్న ఆలోచనలు, సృజనాత్మకత నమూనాలతో కూడిన సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన నిలిచింది. మేనేజ్మెంట్ సభ్యులు ప్రతి ప్రాజెక్ట్ స్టాల్ను సందర్శించి విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, ప్రదర్శన నైపుణ్యాలను ప్రశంసించారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు పరిశోధన తత్వం, వినూత్న ఆలోచన విధానాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులు పునరుత్పత్తి శక్తి, పర్యావరణ పరిరక్షణ, రోబోటిక్స్, అంతరిక్ష శాస్త్రం, స్మార్ట్ వ్యవసాయం, ఆధునిక సాంకేతికత వంటి అంశాలపై వర్కింగ్ మోడల్స్ మరియు ప్రయోగాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శన పాఠశాల అనుభవాత్మక విద్య, ప్రాయోగిక జ్ఞానంపై చూపుతున్న కట్టుబాటును ప్రతిబింబించింది. తల్లిదండ్రులను కూడా ఆహ్వానించగా వారు విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ పాఠశాల చేపట్టిన ఈ శాస్త్రీయ కార్యక్రమాన్ని ప్రశంసించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన డైరెక్టర్లు రోజువారీ జీవితంలో శాస్త్రీయ ఆలోచన ఎంత ముఖ్యమో వివరించి పరిశోధన ఆవిష్కరణలో ప్రతిభ కనబరచాలని విద్యార్థులను ప్రేరేపించారు. అకాడమిక్ డైరెక్టర్, ప్రిన్సిపాల్లు, సైన్స్ విభాగం అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్లు డాక్టర్ దుంపల హరిప్రసాదరావు, డాక్టర్ పైల మురళీధరరావు, డాక్టర్ తమ్మినేని వేణుగోపాల్, డాక్టర్ బుడుమూడు అన్నాజీ, డాక్టర్ అన్నెప్ శివప్రసాదరావు, డాక్టర్ పంచాయతీ శ్రీదేవి గౌరవ అతిథులుగా హాజరయ్యారు. కరెస్పాండెంట్ దుంపల అరుణ, అకాడమిక్ డైరెక్టర్ సాయి, డీన్ ఢిలేశ్వరరావు, అలాగే ఇరు క్యాంపస్ల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, సుజన పాల్గొన్నారు. అరసపల్లిదరలో గల శ్రీ రమి తిరుమల ఆలయంలో ప్రతి శనివారం ముడుపు కట్టే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానికి వచ్చిన భక్తుల నామగోత్రాల పేరిట అర్చకులు పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణం స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతి శనివారం నిర్వహించే ముడుపు కార్యక్రమంతో భక్తుల కోరికలు తీరుతున్నాయనే విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఈరోజు ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం జరిగిందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని భార్గవ్ నగర్లో గల ఆకృతి ప్లే స్కూల్లో అంతర్జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ప్రిన్సిపల్ సహకారంతో స్నేహ, రమ్య ఆధ్వర్యంలో జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్లో చిన్నారులు వివిధ శాస్త్రీయ ప్రాజెక్టులు రూపొందించి ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రధాన వక్తలు మాట్లాడుతూ సైన్స్ ఎగ్జిబిషన్ వలన విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తుందని, ఆలోచన శక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశాల మేరకు నిర్ణీత తేదీకి ఒకరోజు ముందుగానే మహాలక్ష్మి నగర్ కాలనీ, కొమ్మర్వీధి, మండల వీధి ప్రాంతాల్లో లబ్ధిదారులకు శనివారం పెన్షన్లు పంపిణీ చేశారు. ఉదయం 7 గంటల నుంచే ఇంటింటికి వెళ్లి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయల పెన్షన్లను సచివాలయ సిబ్బందితో కలిసి 24వ డివిజన్ మహాలక్ష్మీనగర్ కాలనీ ఇన్ఛార్జ్ సిరిపురం భాస్కర్రావు, డివిజన్ నాయకులు సిరిపురం హరీలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు సిరిపురం సూరమ్మ, అసిరమ్మ, మామిడి సూర్యప్రసాద్ దొర, దివాకర్, గణేష్, సచివాలయం సిబ్బంది సౌజన్య, ఆనంద్, రఘునాథ్, మురళి, త్రివేణి, రామశంకర్ తదితరులు పాల్గొన్నారు. హెచ్చర్ల ఆర్మ్ రిజర్వ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించి శనివారం పదవి విరమణ పొందిన ఏఆర్హెచ్సి పి మాధవరావుకు శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ కేవీ రమణ మాధవరావును పూలమాల వేసి దుస్తాలతో సత్కరించి ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేశారు. ఆయన సేవలను కొనియాడుతూ అభినందనలు తెలిపారు. అదనపు ఎస్పీ మాట్లాడుతూ మాధవరావు సుదీర్ఘకాలంగా నిబద్ధతో విధులు నిర్వహిస్తూ పోలీస్ శాఖకు విలువైన సేవలు అందించారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు, ఏఓ గోపీనాథ్, ఆర్ఐ కృష్ణప్రసాద్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె కృష్ణనాయుడు, ట్రెజరర్ భజంగరావు, కార్యవర్గ సభ్యులు జగదాంబ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 21వ డివిజన్ బాకర్ సాహెబ్పేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ సూచనలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయల పెన్షన్లు సచివాలయ సిబ్బందితో కలిసి సూరిబాబు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మండల మన్మథరావు, గొర్లి రామ్దేవ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మేరా యువ భారత్ సౌజన్యంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యువ మండల్ వికాస్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పివి రఘునాథ్ యువతకు పిఎంఈజీపీ తదితర పథకాలపై అవగాహన కల్పించారు. మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ కె వెంకటోజ్వల్ యువత నాయకత్వం, నైపుణ్య అభివృద్ధిపై వివరించారు. ప్రిన్సిపల్ కెప్టెన్ యాళ్ల పోలినాయుడు యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాజాంలో లచ్చయ్యపేటకు చెందిన అల్లాడ సూర్యారావు మరణించగా కుటుంబ సభ్యులు బింగి రంగనాథం ప్రోత్సాహంతో ఆయన నేత్రాలను దానం చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విజయనగరం ఆధ్వర్యంలో ఐ టెక్నీషియన్ ఆబోతుల రమణ నేత్రాలను సేకరించారు. నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులను విజయనగరం రెడ్ క్రాస్ చైర్మన్ కెఆర్డి ప్రసాద్, శ్రీకాకుళం రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్త సాయి ప్రశాంత్ కుమార్, జాతీయ యువజన అవార్డు గ్రహీత పింకి చైతన్య కుమార్ అభినందించారు. మరణానంతరం నేత్రదానం చేసి ఇతరుల జీవితాల్లో వెలుగు నింపాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బ్రహ్మరాంబ, చంద్ర, సాయి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని 31వ డివిజన్ దండివీధి పట్నాయక్ కాలనీలో ఈరోజు ఎన్టీఆర్ పెన్షన్ భరోసాను డివిజన్ ఇన్ఛార్జ్ ఏపీ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ విభూతి సూరిబాబు సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచారని, అదే జగన్ వస్తే విడతల వారీగా పెంచేవారని ఎద్దేవా చేశారు. సూపర్ 6 హామీలను అమలు చేశారని, స్థానిక ఎమ్మెల్యే గుండుశంకర్ కూడా నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. క్షేత్రస్థాయిలో ఆయన పర్యటిస్తూ ప్రతి పనిలో 100% సక్సెస్ను తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. టిట్కో కాలనీ పోతిరెడ్డి వలసలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వాణిజ్య విభాగం ముఖ్య కార్యనిర్వహణ కార్యదర్శి జల్లెపల్లి రామారావు సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. అవకాడో పండుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. అవకాడో పండ్లలో ఆరోగ్యకరమైన ఫైబర్స్, ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. అందువల్ల మీ భోజనానికి పోషకమైన బూస్ట్ ఇవ్వడానికి, మీ వంటకాల రుచిని పెంచడానికి మీ రోజువారీ డైట్ని వీటిని జోడించవచ్చు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండే అవకాడో పండు కిరాణా దుకాణాల నుండి సూపర్ మార్కెట్ల వరకు అన్ని చోట్ల లభిస్తాయి. దీన్ని వెన్నపండు అని కూడా అంటారు. దీనిలోని అధిక కొవ్వు కారణంగా దీని గుజ్జును చికెన్, ఫిష్, మటన్ కూరలతో పాటు శాండ్విచెస్, సలాడ్లలో విరివిగా ఉపయోగిస్తారు. అవకాడో పండు గుజ్జును పంచదార పాలలో లేదా పంచదారతో కూడిన నీటిలో కలిపి జ్యూస్గా తీసుకోవచ్చు. దీనిలో ఉండే గుజ్జు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్గా పెంచుతుంది. అంతేకాక క్యాన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్లను అదుపు చేయడంలో సహాయపడుతుంది. దీనిలోని పొటాషియం రక్తపీడనాన్ని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అవకాడోలో ఫోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉండే అవకాడో విత్తనంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్లే దీన్ని డార్క్ చాక్లెట్ కుకీల తయారీలో కూడా ఉపయోగిస్తారు. అవకాడోలు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి, గుండె జబ్బుల ముప్పును తగ్గించడానికి, మెదడు కార్యకలాపాలను వేగవంతం చేయడానికి ఉపయోగపడతాయి. దీనిలో మెనో అన్సాచురేటెడ్ కొవ్వుల శాతం, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ B6లు పుష్కలంగా లభిస్తాయి. మీరు ఉదయాన్నే తీసుకునే అల్పాహారానికి అవకాడోలు మంచి ఎంపిక. మీరు ఒక ఉడికించిన గుడ్డుతో అవకాడోను కలిపి తినొచ్చు. ఇది మంచి రుచిని అందివ్వడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్లకు బదులు మీరు తాజా కూరగాయలు, చికెన్ లేదా పండ్లు వంటి ఇతర పదార్థాలను కూడా ప్రయత్నించవచ్చు. అవకాడోలను భోజనానికి ప్రత్యామ్నాయంగా స్మూతీలుగా ఉపయోగించవచ్చు. కాలే వంటి ఆరోగ్యకరమైన ఆకుకూరలు, బెర్రీలు, పైనాపిల్ లేదా అరటి వంటి పండ్లతో అవకాడోను కలిపి తీసుకోవచ్చు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. పంటకు ఆకలిని చూసే కళ్ళు ఉంటాయి, అడవులకు కాలుష్యము వినే చెవులు ఉంటాయి. మనిషికి మాత్రం ఆ రెండు కనిపించని వినిపించని మనస్సే ఉండును. సత్యమే సనాతనమైనది. క్రొత్తది ఎప్పటికీ తప్పే. తాత్కాలికంగా ఉపయోగపడినా ఎప్పటికైనా కీడే.
ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.